హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వాసవి కాంప్లెక్స్ దాటిన తర్వాత ఇక్కడ ఒక జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇక్కడ లోపల అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాం రండి. ఇక్కడ బయట మాత్రం గుర్రాలు, సింహాలు అన్ని బొమ్మలు పెట్టారు. అయోధ్య రామ మందిరం సెట్ వేశారు. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి, అంతా చాలా బాగుంది. నేను రియల్గా కూడా అయోధ్య చూశాను, సేమ్ అలానే ఉంది సెట్ కూడా. లోపల కూడా ఇంకెలా ఉండుద్దో కూడా చూద్దాము. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ మందిరం లోపలికి ఎంటర్ అవుతున్నాము. వెళ్ళేటప్పుడు అటు ఇటు గజరాజులు ఉన్నారు, అక్కడ గర్భమంతుడు ఉన్నాడు. లోపల కూడా అంతా ఏదో అయోధ్య రామ మందిరం ఎలా సెట్ చేశారో సేమ్ అలానే సెట్ చేశారు వీళ్ళు. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఓ, రామలీలా అని కూడా పెట్టారు. చుట్టూ లోపల మొత్తం చూడండి, పైన కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్ట్ అయితే సూపర్ గా ఉంది. ఈ రాముల వారి విగ్రహం కూడా అయోధ్యలో రాముల వారి విగ్రహం ఉన్నట్టే ఉంది, మన బాలరాముడు. ఇప్పుడు ఎంట్రన్స్ అయిపోయింది. ఎంట్రన్స్ మాత్రమే అలా మందిరం కట్టారు. మనం ఇప్పుడు లోపల ఎగ్జిబిషన్ లోపల స్టాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు ఏమేమి స్టాల్స్ ఉన్నాయో ఎలా ఎలా ఉన్నాయో చూద్దాము. ఏంటో నాకు ఓకే ఓకే. అరే అరే, మనకి 8 లో పడింది రింగు. నాకు డాగీ బొమ్మ వచ్చింది. ఈసారి ఏమో డాగీ వచ్చింది. నేను బాల్స్ ఆడుతున్నాను. 6 బాల్స్ 50 రూపాయలు. 6 బాల్స్ కౌంట్ చేసి మనకి ఏది వస్తే ఆ గిఫ్ట్ లో అది ఇస్తారు. ఇది వాలీబాల్ గేమ్ అంట. మొత్తం గ్లాసులు పడిపోతే గిఫ్ట్ ఏమి ఇస్తారు? టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇస్తారంట. మొత్తం కింద పడాలా? ఓకే ఓకే. ఇక్కడ చిన్న పిల్లలకి రైడ్స్ కూడా ఉన్నాయి, గుర్రాలు, పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి, కొలంబస్, ఇంకా చాలా చాలా రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి హెడ్ 100 రూపీస్ అంట. మన ఎంట్రన్స్ కూడా ఒక్కొక్కరికి 100 రూపాయలు.
లోపల కూడా అన్ని మనం బాల్స్ వేసే అన్ని 50 రూపాయలు. ఇవి ఎక్కేవి మాత్రం ఒక్కొక్కటి 100 రూపాయలు ఉన్నాయి. ఇటువైపు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మసాలాలు, మిక్చర్లు, జైంట్ వీల్, బ్రేక్ డాన్స్. పెద్దవి రెండే. ఇప్పుడు నేను మా కార్తీక్ బ్రేక్ డాన్స్ ఎక్కుతున్నాము. బ్రేక్ డాన్స్ ఎక్కాము. అయిపోయిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ చెబుతాము. వీడికి కళ్ళు తిరుగుతున్నాయంట ఇప్పుడే చూస్తేనే, మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇలాంటి అప్పడాలు మనకి ఇంట్లో దొరకవు. ఇలాంటి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడే దొరుకుతాయి. ఎవరన్నా కళ్ళు తిరిగితే ఓ పక్కన కూర్చుంటారు. కానీ మా కత్తిగాడికి ఆకలేస్తుందంట, అందుకని ఆడి కోసం అప్పడాలు బజ్జీలు తీసుకుంటున్నారు. చూడండి, బ్రేక్ డాన్స్ దిగంగానే ఆకలేసింది.